విభజన చట్టంలోని హామీలను పరిష్కరించేందుకు కూడా నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశమయ్యారు. సుమారుగా 2 గంటల సేపు సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దఫాదఫాలుగా కూర్చొని చర్చల ద్వారా కూడా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటూ కూడా వారు చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 3 అంచెలుగా కూడా సమావేశాలు జరుపుకుంటూ కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులకు సంబంధించి కానీ, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించిన కార్యాలయాలు కానీ మిగతావన్నిటికి కూడా పరిష్కరించేందుకు కూడా వారు అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నర్సన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రామమూర్తి ఉన్నారు. సార్, నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. భవిష్యత్తులో ఇది ఏ విధంగా వెళ్ళబోతుంది ముందుకు? ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక సామరస్యపూరితమైన వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకుంటూ రెండు రాష్ట్రాలు, రెండు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలందే మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన. అయితే గతంలో ఉండే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఘర్షణ వాతావరణంతో ఈ రాష్ట్రం పట్ల వ్యవహరించింది. ఈవేళ పార్టీలు వేరైనప్పటికీ, సిద్ధాంతాలు వేరైనప్పటికీ ఈవేళ మన ధ్యేయం ఒకటే. ఉభయ రాష్ట్రాల్లో ఉండే ప్రజానీకం బాగుపడాలి, ఉభయ రాష్ట్రాలు సమస్యలు లేని రాష్ట్రాలుగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్న సామరస్యపూరితంగా ఉభయలు కూర్చొని చర్చించి అధికారులతో కమిటీ, అలాగే మంత్రులతో కమిటీ వేయడం జరిగింది. దానిపైన తప్పనిసరిగా సత్ఫలితాలు వస్తాయి, సమస్యలను పరిష్కరించుకుంటామని ఆశాభావం నాకుంది. సరే, ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి చాలామంది తెలంగాణ ఉద్యోగులు మన దగ్గర ఉన్నారు, మన ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. నేను ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడి ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ఈ సులువుగా సమస్య పరిష్కారం అవుద్దని, వీటి సమస్యను ఏ విధంగా ముందు తీసుకెళ్తే బాగుంటుంది? కారణం ఏంటంటే అది పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉండి అక్కడి నుంచి రావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇక్కడ కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తారో అక్కడి నుంచి అంతమంది మనం తెచ్చుకొని సమస్యను పరిష్కరించుకుంటే ఇక్కడ ఉండే నిరుద్యోగులు కలిపి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈవేళ హైదరాబాద్ అంది ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఆ విధంగా మనం సమస్యను పరిష్కరించుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మనం సౌహృదపూర్వకమైన వాతావరణంలో పరిష్కరించుకోవాలి. సరే, నేను మొదటిసారి కూర్చున్నారు. గత 5 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ రాష్ట్రాల సమస్యల పట్ల కూడా ఇప్పుడు పరిష్కారం చూపలేదు. కానీ నిన్న మొదటిసారి కూర్చున్నందుకే లైవ్లో పెట్టాలి, లైవ్ ఇవ్వాలని చెప్పారు. అక్కడ జరుగుతుందంతా లైవ్లో జరుగుతుంది. అది కానీ బొత్స సత్యనారాయణ నాటలు అది లైవ్ ఇవ్వాలి, అక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటారు మాకు ఏం తెలుస్తుంది అంటారు. ఎంతవరకు కరెక్ట్? మొదటిసారి కూర్చున్నందుకు అలాగ విమర్శలు చేయడం అంటే వాళ్ళకి సమస్యల పరిష్కారం అవ్వకూడదు, వాళ్ళ ఆలోచనల్లో సమస్యల పరిష్కారం అవ్వకూడదు, ఘర్షణ వాతావరణంలోనే రెండు రాష్ట్రాలు ఉండాలని వాళ్ళ ఉద్దేశం. ఆవేళ జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళకి ఈ రాష్ట్రం తాలూగా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం తాలూకు భవిష్యత్తు అవసరం లేదు. అతను అంచేపు వాళ్ళ తాలూకా భవిష్యత్తును కాపాడడానికి అతను ప్రయత్నించినాడు, ఏది తెలంగాణ భవిష్యత్తుకి. కారణం ఏంటంటే అతను తెలంగాణలో అతనితో ఆస్తులు ఉన్నాయి, పెట్టుబడులు ఉన్నాయి, అవి రక్షించుకోవాలి. కాబట్టి తెలంగాణ గవర్నమెంటు అతను ఇక్కడ మన డిమాండ్స్ని కానీ మన తాలూగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఏ రోజు 5 సంవత్సరాలు లేవనెత్తలేదు. దాని గురించి చర్చించడం అనవసరం. అదేదో ఈవేళ వాళ్ళు వాటంలో ఉన్నారు, రకరకాలుగా వాళ్ళ ప్రాలాపనలు ఉంటాయి. ఒక మంచి వాతావరణంలో ఈవేళ ఈ సమావేశం జరిగింది. ఈ ఉభయ రాష్ట్రాలకు దీనివల్ల మేలు జరుగుతుంది, సమస్యల పరిష్కారం అవుతుందని నేను నదీ జలాల నుంచి, ఉద్యోగాల పంపకం నుంచి, మన ఆస్తుల నుంచి ఇవన్నీ ఒకటి మంత్రుల కమిటీ ద్వారా కానీ, కాకపోతే సెక్రటరీ స్థాయి అధికారుల ద్వారా కానీ పరిష్కారమై ఉభయ ముఖ్యమంత్రులు సామరస్యపూర్తిగా సమస్యల పరిస్థితి, ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే కేంద్రం మధ్యలో పెట్టి అవన్నీ పరిష్కరించుకుంటాం. సార్, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడగకుండానే మన సెక్రటరీ బిల్డింగ్లు మిగతా ఆస్తులు ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు.
అప్పుడు మాట్లాడిన మంత్రులు ఇప్పుడు ఎందుకు ఇలా విధంగా విమర్శలు చేస్తున్నారు? ఏదైనా సరే ఒక దపదపాలుగా కూర్చొని చర్చించుకొని పరిశీలించుకుంటేనే అవుతాయి కదా. ఒక్కసారికి వీళ్ళు ఈ విధంగా విమర్శలు చేయడం వల్ల బురదజల్లడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు చేయలేనిది ఈవేళ ఉభయ ముఖ్యమంత్రులు చేస్తున్నారని వాళ్ళ తాలూకు కడుపు ఆవేశం అది. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఏం పట్టించుకోలేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోలేదు. ఈవేళ ఎక్కడ సమస్య పరిష్కారం అయిపోద్దో అనే ఆలోచన వాళ్ళకి తప్పించి ఈ రాష్ట్రం బాగోగులు కానీ ఈ రాష్ట్రం సమస్యలు కనుక అవసరం లేదు. అది సంధి పేలాపన అది అంటారు దాన్ని ఎవరు చెప్పలేము. అది మరి వాళ్ళ కడుపు మంటే తప్పించి ఇది ఇంకొక ఆలోచన కాదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరు రాష్ట్రాలు కూడా బాగుండాలి, ఇరు రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటూ మేము చర్చించుకుంటున్నారు. అది ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇప్పుడు 2 రాష్ట్రాలకి 2 ముఖ్యమంత్రులు, 2 తెలుగు రాష్ట్రాలు. ఎవరి రాష్ట్రం తాలూకా బాగోగుల్ని ఎవరి తాలూకా హక్కులను వాళ్ళు పరిరక్షించుకోవడానికి చర్చల్లో ఉంటాయి. కానీ అది మంచి వాతావరణం జరగాలి. ఇక్కడ 2 దగ్గరలో ఉన్న వాళ్ళము కంబైన్డ్ స్టేట్ మనుషులమే, ఈ భాగాలు కలిపి కంబైన్డ్ స్టేట్లోనివే. ఇద్దరం బాగుండాలి, ఇరు ప్రాంతాలు బాగుండాలి, ఇరు ప్రాంతాలకి న్యాయం జరగాలన్న ఆలోచన అది తప్పదు. ఆ విధానంలో వెళ్తేనే సమస్యల పరిష్కారం అవుతుంది. పట్టు విడుపులు ఉండవలసిందే. ఏదైనా సరే సమస్యని మాట్లాడుకుంటూ పరిష్కరించుకోవచ్చు. గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక్కరోజు కూడా రాష్ట్రంలో విభజన సమస్యల సంబంధించి ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడలేదు కాదు కదా. ఇక్కడ ఉన్న ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అడగపోయినా సరే అప్పనంగా కట్టబెట్టారు. కానీ మొదటిసారి అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చొని సామరస్యపూర్వకంగా సుహృద్భావ వాతావరణంలో ఉన్న ఏదైతే పెండింగ్ సమస్యలు పరిష్కరించుకుంటూ దఫదఫాలుగా కూడా చర్చల ద్వారా సమస్యలను కొలికి తీసుకురావాలని వాళ్ళు మంచి వాతావరణంలో ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు మాత్రం వీళ్ళిద్దరి మధ్య మంచి వాతావరణం ఉండకూడదు, ఏదో ఘర్షణ వాతావరణం వచ్చి ఈ విధంగా ఇప్పుడు కూడా ఈ విధంగా ఘర్షణ వాతావరణంలో కూడా సమస్యల పరిష్కారం కాకూడదనే ఒక చెడు వాతావరణంలో చెడు మనస్తత్వంతో ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు కానీ తెలుగు ప్రజల ప్రయోజనాలు కానీ వీళ్ళకి పట్టడం లేదంటూ కూడా ఎమ్మెల్యే బొగ్గరామమూర్తి మండిపడుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇది మొదటిసారిగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమావేశం చేయడం అనేది కూడా చాలా మంచిది. ఇక్కడి నుంచి కూడా దఫాలుగా కూడా వీళ్ళు అదైతే మంత్రుల స్థాయిలో కమిటీ కానీ లేదంటే సెక్రటరీ స్థాయిలో పరిష్కారం అవుతే, లేని ఎడల చివరిగా ముఖ్యమంత్రులే కూర్చొని కూడా వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఒక మంచి వాతావరణానికి నాంది పలికారు. కాబట్టి ఇటువంటి వాతావరణంలో ఖచ్చితంగా కూడా ఇరు రాష్ట్రాలకు ప్రయోజనాలు దెబ్బతినకుండా 2 రాష్ట్రాల ప్రజలు కూడా చక్కగా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా మంచి వాతావరణంలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని నాకు నమ్మకం ఉందంటూ కూడా రమణమూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేడి జరిగినట్లు నాగరాజుతో బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.